चलो भैया थोड़ा चलो थोड़ा ఫ్రెండ్స్ జస్ట్ ఒక్క 1 మినిట్ స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఒకే ఒక్క 1 మినిట్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇవ్వండి. నిజంగా చాలా సాడ్గా అంటే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. మనకి యష్మి గారు అయితే ఎలిమినేట్ అవ్వడంతో నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మీకు కూడా అది నిజంగా బాధ అనిపిస్తుంది అంటే ఒక్కసారి అన్ఫేర్ అని కామెంట్ చేసేయండి. మీకు యష్మి ఎలిమినేట్ అవ్వడం మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా 200% ఈ ఒక్కసారి అయితే ఖచ్చితంగా 200% కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు కామెంట్స్ అందరూ చూస్తారు, ఆ కామెంట్స్కి లైక్ చేస్తారు కాబట్టి ఈ ఒక్కసారికి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. నాకైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించేస్తుంది. ఖచ్చితంగా యష్మి అయితే ఎలిమినేషన్ అవ్వడము నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. నిజంగా అసలు టాప్ 5లో ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ మీకు యష్మి ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా 200% గ్యారెంటీగా మీరు ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియజేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో అందరూ కామెంట్స్ చూస్తారు కాబట్టి. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ కామెంట్స్కి ఖచ్చితంగా లైక్స్ వస్తాయి. మీరు ఎవరు విన్ అవుతారు అని రాసినా, మీరు ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అని అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసినా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. నాకైతే చాలా బాధగా ఉంది, నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది.